హాయ్ హలో అందరికీ. ఇదేంటో తెలుసా? నిమ్మకాయ. మేము ఈరోజు మా ఇంట్లో నిమ్మకాయ పచ్చడి పెట్టుకుంటున్నాం. మేము ఎలా పెట్టుకుంటామో ప్రాసెస్ చూపిస్తారండి. నిమ్మకాయల్ని క్లీన్గా కడుక్కొని ఒక క్లాత్తో తుడుచుకొని 4 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జీలకర్ర మెంతుల్ని వేయించుకొని మిక్సీ పట్టేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనకెంత ఆయిల్ అయితే పడుతుందో అంత ఆయిల్ పోసుకొని అందులో ఎండుమిరపకాయలు జీలకర్ర మెంతులు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం వెల్లుల్లి అంటే పొట్టు తీసిన వెల్లుల్లి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ వేడి చేసుకొని కిందికి దించేయాలి. ఈ ఆయిల్ మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలు తీసుకోవాలి. అందులో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లి కచ్చా పచ్చగా మిక్సీ పెట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అందులో కొంచెం తగినంత సాల్ట్ మనకెంతైతే పడుతుందో అంత సాల్ట్ వేసుకొని కారం కూడా మనకెంతైతే పడుతుందో అంత కారం పోసుకొని మనం ఇంతకుముందే ఆయిల్ చల్లార్చుకున్న ఆయిల్ కూడా పోసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. నిమ్మకాయ ముక్కలకు ఉప్పు కారం మసాలాలు బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా పడుతుంది ముక్కలకి బాగా అంటుకుంటుంది. దాని తర్వాత చిన్న జాడి మంచిగా క్లీన్ చేసుకున్న జాడిని తీసుకొని మనం కలుపుకున్న ముక్కలన్నీ జాడీలో వేసుకోవాలి. అలా 3 days వరకు ఉంచుకొని ఊరబెట్టుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. నాకు అలవాటు ఉందండి. మనం ముక్కలు కలుపుకున్న బేషన్లో లాస్ట్లో కొంచెం వేడి వేడి అన్నం వేసుకొని తింటా ఉంటే సూపర్. అసలు టేస్ట్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్